హాయ్ అండి. ఎప్పుడైనా మీకు కొబ్బరి దోస తినాలి అని అనిపిస్తుందా? అయితే ఈకెందుకు ఆలస్యం, ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మరుసటి రోజునే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క రెసిపీ వచ్చేసి బెంగుళూరులో మా పెదమ్మ నిర్మల గారు అయితే నాకైతే చెప్పారు. సో, నాకు చాలా నచ్చింది. సో, దానివల్ల మన సబ్స్క్రైబర్స్‌కి కూడా షేర్ చేస్తే బావుంటుందన్న ఉద్దేశంతో నేను వీడియో తీసి మరీ చూపిస్తున్నా అనమాట. బియ్యం నైటే నానబెట్టుకోవాలండి. ఒక గ్లాస్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ లేచిన తర్వాత మనం అటుకులు ఒక 10 మినిట్స్ ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది. కొబ్బరి ఒక కప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ 3 ఐటెమ్స్ అనేది మనం మిక్సీలో ఈ విధంగా అయితే జార్‌లో వేసేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలన్నమాట. చాలా నైస్‌గా వచ్చింది అని అనిపించినప్పుడు ఇంకా మనం ఆఫ్ చేసి గిన్నెలోకి అయితే తీసేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్ అనేది మనం వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మనం మొత్తం ఎలా ఉంది అనేది బాగా మెజర్మెంట్ చూసుకోవాలన్నమాట. సో, ఈ కిందకు ఆలస్యం దోస అయితే పోసేద్దాము, ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు కూడా చూపించాలి కదా. సో, దోస అయితే చాలా అద్భుతంగా వచ్చింది. మినప్పప్పు లేదు కదా, ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నాను. కానీ చాలా క్రిస్పీగా చక్కగా నైస్గా ఉందండి. అసలు దోస చూస్తేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా, తింటే కూడా అదే టేస్ట్ ఉంటుందండి. సో, దోస చూపిస్తే సరిపోతుందా, దానికి తగ్గ టేస్ట్ మాకు చట్నీ కూడా చూపించాలి కదా అని అనుకోవచ్చు. సో, దానివల్ల మీకు కూడా టమాటా చట్నీ ఈజీగా చేసుకునేటటువంటి ప్రిపరేషన్ మీకు చూపిస్తున్నాను. ఆయిల్ వేసి ఆవాలు వేసేసి పచ్చెనపప్పు మినప్పప్పు గుప్పెడు వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఈ విధంగా వేసిన తర్వాత సాల్ట్ వేసేసి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం టమాటాలు అనేది వేయించుకోవాలన్నమాట. మనం ఆయిల్ కొంచెం ఎక్కువ కనుక వేసుకుంటే ఒక 4-5 డేస్ దాకా మనకు ఆ చట్నీ అనేది దోశల్లోకి ఇడ్లీలోకి మనకి యూజ్ అవుతుంది. సో, నేను అందువల్ల ఎక్కువ ఆయిల్ అయితే వేసుకున్నాను. సో, ఈ విధంగా చక్కగా మొత్తం మూత పెట్టేసి మళ్ళా ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే బాగా మగ్గిపోయి ఉంటుంది. 20 మినిట్స్ అవసరం లేదు, 10 మినిట్స్ చాలు. ఇక మొత్తం కలిపి మనం మిక్సీలో ఈ విధంగా అయితే పట్టేసుకోవాలన్నమాట. సో, ఇక మనం ఏదైనా మనం పోపు వేసుకుంటాం కదా, అదే విధంగా దీనికి కూడా ఆవాలు వేసేసి ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి మనం ఈ విధంగా పోపు పెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా దోశలో ఈ చట్నీ వేసుకొని తింటుంటే అస్సలు మా బెంగుళూరు అమ్మకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు, అంత మంచి రెసిపీ చెప్పినందుకు. సో,